అబ్బా, మీ అన్యోన్య దాంపత్యం చూశాక అర్జెంటుగా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసేసుకుని ప్రేమించేయాలనుందే. అంటే ఏంటే మా ఆయన అమ్మాయికడా? మరి కాదా, చూడడానికి కాట్రోజ్ లో ఉంటాడు కానీ సెంటిమెంట్ సీన్ లో చంటి కూరల్లో ఏడుస్తున్నాడు. ఇదే మొక్క వెళ్ళి ఆడుతాను, ఆవకాయ ముక్కలు కొట్టినట్టు కొట్టి పచ్చడి చేసేసి జాడీలో పెట్టేస్తాడు. అది నిజమే. అవును, నువ్వు స్టడీస్ మధ్యలో ఎగ్గొట్టేసి ఊళ్ళో నుండిపోయావు కదా. ఎగ్గొట్టేసి కాదు, అమ్మ నాన్నకు తోడుగా ఎవరు లేరని. స్కూల్ మానేసే పిల్లలు కూడా ఇలాంటి రీజన్లే చెప్తారు కానీ తర్వాత మేనేజర్ అయ్యేంత మెదడు ఎలా పెరిగిందే? పెరగటాను కదా మన పెరట్లో మొక్క పెంచాడు మీ బావ. ఆయనేంటి తోటమాల? చెప్పు. ఒక రకంగా అలాంటిదే. పిల్లలు పుట్టడం లేదని డల్ గా ఉంటున్నానని మధ్యలోనే ఆపేసిన ఇంజనీరింగ్ ని మీ బావే దగ్గరుండి పూర్తి చేయించాడు. కోర్సులు నేర్పించి కంపెనీ మెట్లెక్కేలా చేశాడు. నీకు నేర్పించే కాన్సన్ట్రేషన్ లో బాగా నేర్చుకోవడం మానేశాడు. మరి నువ్వు మేనేజర్ వైపు బాగా ఎంప్లాయ్గా మిగిలిపోయాడు. మిగిలిపోలేదు. గడప దాటితేనే అనుమానించే మగాళ్ళ మధ్య గెలిపించే మొగుడు రాజులాంటాడే. అబ్బా, ఇది ఆటో వెనక రాస్తే భలే ఉంటదే. లేదు, నువ్వు చెప్తేనే బాగుంది. అంత సెంటిమెంట్ గా ఉండేవాడు మీ బావ. ఇప్పుడు సెంటిమెంట్ ప్లేస్ లో సెటైర్లు వచ్చాయి. సెటైర్లు వేసినంత మాత్రాన సెంటిమెంట్ లేకుండా పోదే. నీతో సెంటిమెంట్ గా ఉంటే నువ్వు బావకు ఆయింట్మెంట్ పూసి కొంగురు కట్టేసుకుంటావు. అందుకే ఈ మగాళ్ళందరూ అలానే మెయింటైన్ చేస్తారు. అంతేనంటావా? అసలే సెంటిమెంట్లు చచ్చిపోయిన శిలా విగ్రహంలో తయారయ్యాడు. ఉన్నాయని ప్రూవ్ చేస్తే పొయ్యిలో కాలు ఎందుకే పెట్టడం? అసలే 2 రోజుల్లో నా పుట్టినరోజు ఉంది, అబ్బాయి పోతాం. ఆ పుట్టినరోజు వంకతోనే బావతో కన్నీళ్లు పెట్టించాలి. మగాళ్ళందరూ కావాలనే పెళ్లాల దగ్గర నటిస్తారని నిరూపించాలి. దానికి నువ్వు సపోర్ట్ చేయాలి. సరే. ఇంతకు ముందు బూడిద పట్టినట్టుండేది మొహం, ఇప్పుడు చింతపండుతో తోని ఇత్తడి చెంబులా తల 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 మెరిసిపోతుంది చూడు. ఆ బూడిద నీది కాదు, అద్దంది. పొద్దున్నే అద్దం తుడిచా, అందుకే చెంబు మెరిసిపోతుంది. పాపం చెంబు ఫీల్ అయినట్టుంది. నువ్వు నార్మల్. ఏమండి బూస్ట్? బూస్టా? బూస్ట్ అంటే బూస్ట్ టేస్ట్ బాగుందని వేస్ట్ చేయకుండా మీరే తాగేస్తారు కదా. నాకెప్పుడు ఆ కాలం నీళ్ళు చిచ్చి అదే ఆ కాఫీ నీళ్ళే కదా మొహన కొడతారు. ఊరుకోండి. భుజాల మీద బాధ్యతలు మోసే భర్తలు బలంగా ఉండాలంటే అప్పుడప్పుడు బూస్ట్ కూడా తాగాలి. అంతేగాని ప్రేమగా ఎవరు హార్ట్లెస్ ఫెలోస్. ఇస్తలే కాని బా, బండి తాళాలు ఇవ్వ, బయటికి వెళ్ళాలి. బండి అడిగావంటే గుండుగిచ్చుకుని గుండ్రగా తిప్పి కొడతా. పాపం అడుగుతుంది, ఇవ్వచ్చు కదండి. నేను కూడా నిన్ను విడాకులు అడుగుతాను, చెత్తవా? ఇవ్వను. మరి మధ్యలో మూతటకే. అయినా నువ్వు బండి కడగడాలో తొడవడాలే, తిరగడాలు ఉండవు. ఎందుకు పాపం? కట్టలేక కోపం. ఇది బండి వేసుకెళ్తే కొట్టి పెట్రోల్ కన్నా కట్టి చలనాలు ఎక్కువైపోతున్నాయి. ఎదవగ్గి పెట్టి మొహం ఇది నువ్వు.